హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనం మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని కట్ చేసినప్పుడు ఇక్కడ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ చెస్ట్ లూజ్, నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్, నెక్స్ట్ వేస్ట్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి. మనం మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని ఒకేసారి మనం చెక్ చేయకూడదు, ఎందుకంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఆల్రెడీ కొన్ని వాషెస్ అయి ఉంటాయి కాబట్టి స్మూత్గా ఉంటుంది. మనం స్టిచ్ చేసిన బ్లౌజు కొంచెం టైట్గా ఉంటుంది, అంటే కొత్త బ్లౌజ్ కాబట్టి ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది వస్తాయి అన్నమాట. చూసారా, ఇక్కడ చెస్ట్ లూజ్ మ్యాచ్ అయింది, అలాగే ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి నెక్స్ట్ కాజా బెల్ట్ వరకు ఇక్కడ వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తూ చూపిస్తున్నానో సేమ్ అలా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా చెక్ చేసుకున్నప్పుడు వేస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఈ విధంగా మనం బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా ఫ్రంట్ పార్ట్ రావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో కప్ సైజుకి తగినట్టుగా మనం క్లాత్ని కరెక్ట్గా ఇచ్చిన తర్వాత షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింది వైపున మాత్రమే షేప్ బెల్ట్ రావాలి. ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కూడా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఈ డాట్స్ని అలాగే క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. ఏ మాత్రం తక్కువ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది, క్లాత్ ఎక్కువ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోయి ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం క్లాత్ని ఈ విధంగా ఇచ్చి ఈ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ క్రింది వైపునే రావాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు. కొంచెం పైకి వెళ్ళినా ఫ్రంట్ పార్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయింది అని అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే. చూసారా, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసాము అంటే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూసారా, హ్యాండ్స్ అనేది కరెక్ట్గా 2 హ్యాండ్స్ ఇలా ఈక్వల్గా రావాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ క్లాత్ అంటే 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు. అలాగే సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా రావాలి, ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి. ఈ విధంగా వచ్చింది అని అంటే ఆర్మ్ హోల్ క్రింది వైపున వ్రింకిల్స్ రావు, అలాగే షోల్డర్ డ్రాప్ అవ్వదు. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా ఇంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. ఫినిషింగ్ అంటే ఓవర్లాక్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ లోపలి వైపున ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ మనం ఈ విధంగా ఇంత నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసినప్పుడు షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ ఆర్ చంక డౌన్ని అందరికీ ఒకే విధంగా మార్కింగ్ చేస్తే ఏమవుతుంది, ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, షోల్డర్ ఫ్రంట్ సైడ్కి ఎందుకు జారుతుంది, కటింగ్లో ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, అలాగే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ కానీ అలాగే ఫ్రంట్ సైడ్ కానీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఈ మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చింది, అలాగే సైడ్ జాయింట్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ విధంగా మనం బ్లౌజ్ని చెక్ చేసుకున్న తర్వాతే ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి. చూసారా, మనకి ఎగ్జాక్ట్గా సైడ్ జాయింట్ కానీ అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఉంది. ఈ విధంగా మనం చెక్ చేసుకున్న తర్వాతే మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. అలాగే మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఎందుకు గ్యాప్ ఎక్కువ వస్తుంది, కొందరికి తక్కువ వస్తుంది కొందరికి ఎక్కువ వస్తుంది అని. ఇటు సైడ్ నడుము వెడల్పును బట్టి ఈ గ్యాప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నడుము వెడల్పు ఎక్కువగా ఉంటే గ్యాప్ కొంచెం ఎక్కువ వస్తుంది, ఈ నడుము వెడల్పు తక్కువగా ఉంటే గ్యాప్ తక్కువ వస్తుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ గ్యాప్ అయితే కొంచెమైనా వస్తుంది, ఎందుకంటే మనకి గ్యాప్ లేకుండా ఫ్రంట్ పార్ట్ని మనం స్టిచ్ చేసాము అంటే కరెక్ట్ ఫిట్టింగ్ రాదనమాట. ఈ నడుము వెడల్పును బట్టి ఈ గ్యాప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇలా మనం బ్లౌజ్ని అంతా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను, ఒరిజినల్ క్లాత్ శారీలోంచి తీసుకున్నాను. లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఆర్ కప్ సైజ్ ఎక్కువగా ఉంటే ఒక విధంగా తక్కువగా ఉంటే ఒక విధంగా అని ఏమీ ఉండదు. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని
వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. షేప్ అనేది ఏ మాత్రం క్రిందికి జారదు. ఇది నా మెథడ్ ఫ్రెండ్స్. ఈ మెథడ్లో నేను ఎన్నో వేల బ్లౌజ్ని అయితే కట్ చేసి స్టిచ్ వేశాను. మీకు నా మెథడ్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి. అలానే నా మెథడే కరెక్ట్, వేరే వాళ్ళ మెథడ్ రాంగ్ అని నేను అనను. నా మెథడ్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేనైతే నీట్ ఫినిషింగ్తో బ్లౌజెస్ని కట్ చేసి స్టిచ్ వేశాను. నాకు ఇంతవరకు ఎప్పుడు రిమార్క్ అనేది రాలేదు. అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంటే పైకి వెళ్ళాలి, చెస్ట్ ఎక్కువగా ఉంటే క్రిందికి రావాలి అని ఏమీ రూల్స్ ఉండవు. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి. ఇది నా మెథడ్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మనం కటింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ చాలా టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే చాలా వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ క్రింది వైపున స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్ దగ్గర నుంచి సెకండ్ స్టిచ్ వరకు ఇలా టేప్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుంటే చూసారా మనకి 20 ఇంచులు వచ్చింది. ఇక్కడ బ్లౌజ్ 2 ఫోల్డింగ్స్ మీద ఉంది, అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 20 ఇంచులు వచ్చింది. మనకి బ్లౌజు 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి చెస్ట్ లూజ్ 40 ఇంచులు అన్నమాట. అంటే ఈ బ్లౌజు 40 సైజ్ బ్లౌజు. 40ని 4 చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. ఇక్కడ దీన్ని బ్లౌజ్ విడ్త్గా అంటే బ్లౌజ్ వెడల్పుగా మనం తీసుకుంటాము. ఇక్కడ మనకి బ్లౌజ్ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు అన్నమాట. ఈ బ్లౌజు 40 ఇంచుల బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ విడ్త్ 10 ఇంచులకు వచ్చింది కదా, 10 ఇంచులకి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచుని ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్స్ని నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ని చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ లాంగ్ని చెక్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మనకి షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లో డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు ఎగ్జాక్ట్గా టేప్ని ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. చూసారా నాకు 13.5 ఇంచెస్ ఉంది బ్లౌజ్ లాంగ్. క్రింది వైపున మీరు ఖర్చు ఎంత తీసుకుంటారో మీ ఇష్టం. నేనైతే పాదం ఇంచు తీసుకుంటాను, మీకు 1/2 ఇంచు కావాలంటే 1/2 ఇంచు తీసుకోండి. ఎగ్జాక్ట్గా 13.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఇంకొక పాదం ఇంచునైతే తీసుకుంటాను. పాదం ఇంచు అంటే 1/2 ఇంచులో 1 పాయింట్ తక్కువ అన్నమాట. మీకు 1/2 ఇంచు కావాలంటే 1/2 ఇంచు తీసుకోండి. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. చూసారా ఇలా ఎగ్జాక్ట్గా ఈ 2 మార్కింగ్స్ కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ మన మెథడ్లో షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ బ్లౌజ్ విడ్త్ లేదా చెస్ట్ లూజ్కి తగినట్టుగా నేను షోల్డర్ని మార్క్ చేస్తాను. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 40 ఇంచులు కదా, అంటే 10 ఇంచుల బ్లౌజు, అంటే బ్లౌజ్ విడ్త్ 10 ఇంచులు కదా. ఇక్కడ షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజ్ బ్లౌజ్కి నెక్ విడ్త్ ఇంత తీసుకోవాలి, షోల్డర్ ఇంత తీసుకోవాలి, అలా నేను మార్క్ చేయను ఫ్రెండ్స్. ఇక్కడ బ్లౌజ్ విడ్త్కి తగినట్టుగా షోల్డర్ని మార్క్ చేస్తాను. ఇది 10 ఇంచుల బ్లౌజ్ కదా, అందువల్ల ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది. బాగా షోల్డర్ బ్రాడ్గా ఉండి నెక్స్ట్ మనకి 46, 47 అలా చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉన్న బ్లౌజెస్కి మాత్రమే మనం షోల్డర్ 6 ఇంచులు తీసుకుంటాం. ఈ 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం లోపలి వైపుకి ఇలా ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ 2.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచుని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేసి మనం మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం అనమాట. మిగిలినదంతా నెక్లోకి వస్తుంది. ఇక్కడ నెక్ విడ్త్ ఇంత, షోల్డర్ స్ట్రిప్ ఇంత అని మార్క్ చేయకూడదు. షోల్డర్ స్ట్రిప్ మనం తీసుకున్న తర్వాత నెక్ విడ్త్ ఆటోమేటిక్గా మనకి నెక్ విడ్త్ ఎంత అయితే వస్తుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ డీప్ని ఎగ్జాక్ట్గా ఇలా క్లాత్ని అంటే మెజర్మెంట్ బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పై వైపున మనం 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, అలాగే నెక్ విడ్త్ని కూడా మార్క్ చేసాం కదా. ఈ 2 మార్కింగ్స్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మనకి రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్, లేదా మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ బ్రాడ్ ఇచ్చేలా ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా కొంచెం బ్రాడ్తో రౌండ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. మీకు ఇంకా బ్రాడ్ ఎక్కువ కావాలంటే ఒక 1/2 ఇంచ్ అయినా బ్రాడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేయడానికి ముందు మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా బ్యాక్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టిచ్ ఉంటుంది కదా, పై వైపున ఖర్చును లీవ్ చేసేసి మనకి స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గరికి టేప్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి. చూసారా
ఇలా చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఖర్చుని లీవ్ చేసేసి మనకి స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ సైడ్ జాయింట్ స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ దగ్గరికి ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. చూసారా నాకు 9 ఇంచెస్ వచ్చింది. మనం హ్యాండ్తో కాకుండా ఇలా ఫ్లోర్ మీద ప్లేస్ చేసి మనం ఇలా చెక్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకున్న తర్వాత 9 ఇంచెస్కి మ్యాచ్ అయ్యేలా మనం ఆర్మ్ హోల్ డౌన్ అయితే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ మనం 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని చెక్ చేసుకుందాం. సపోజ్ మనకి 9 ఇంచెస్ మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాలేదు అని అంటే మనకి క్రింది వైపుకి కానీ పై వైపుకి కానీ మార్క్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను షోల్డర్ 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ మిడిల్లో కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ దగ్గరికి 1.5 ఇంచ్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ ఆర్మ్ హోల్ దగ్గర టైట్గా ఎక్కడ లూజ్ రాకుండా టైట్గా ఇష్టపడే వాళ్ళకి 1.25 ఇంచెస్కి ఇచ్చినా సరిపోతుంది కర్వ్ అనేది. లేదు మాకు ఫ్రీగా ఉండాలి అనుకునే వాళ్ళకి 1.5 ఇంచ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను 1.5 ఇంచ్కి మార్క్ చేశాను. పై వైపున ఒక పాదం ఇంచ్ లీవ్ చేసేసి ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకోవాలి. చూసారా నాకు 8.5 ఇంచెస్ వచ్చింది, అంటే 1/2 ఇంచ్ తగ్గిందనమాట. ఇప్పుడు నేను 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, నెక్స్ట్ 5.75 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేస్తున్నాను. ఒకేసారి 6 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం 5.75 ఇంచెస్కి చూసుకొని నెక్స్ట్ 6 ఇంచెస్కి డౌన్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ 5.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని కార్నర్లో 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మ్యాచ్ కాలేదు అని అంటే నెక్స్ట్ 6 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఒక పాదం ఇంచ్ లీవ్ చేసేసి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా నాకు 9 ఇంచెస్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది అంటే ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయింది. చూస్తున్నారా, ఇలా చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకి ఈ ఆర్మ్ హోల్ డౌన్ మ్యాచ్ అయింది. సపోజ్ ఇక్కడ 5.75 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ మ్యాచ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ 6 ఇంచెస్కి డౌన్ని మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలి. చూసారా, మనం 1కి 2 సార్లు ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, సపోజ్ 6 ఇంచెస్కి డ్రా చేసాము అనుకుందాం. అన్ని బ్లౌజెస్కి మనం 6 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకొని ఇలా కర్వ్ని డ్రా చేసామనుకోండి, ఏ బ్లౌజ్కైనా అన్నిటికీ అంటే 36 కాదు 37, 38 ఇట్లా అన్ని బ్లౌజులకి 6 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకొని కార్నర్లో 1.5 ఇంచ్కి డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని నెక్స్ట్ ఈ విధంగా చెక్ చేసుకుంటే చూసారా 9.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ వచ్చింది. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ కానీ 9.5 ఇంచెస్ వచ్చింది అని అంటే ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసాము అంటే తప్పకుండా ఆర్మ్ హోల్ క్రింది వైపున అంటే చంక క్రింది వైపున మనకి వ్రింకిల్స్ అనేది తప్పకుండా వస్తాయి. ఇలా మనకి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని మనం ఏ మాత్రం కొంచెం లూజ్ అయినా టైట్ అయినా బ్లౌజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. మనకి ఆర్మ్ హోల్ లూజ్ మెజర్మెంట్ బ్లౌజ్ కానీ లేదా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా ఈ ఆర్మ్ హోల్ డౌన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మనం బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే మనకి ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు. అలాగే షోల్డర్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు. ఈ చిన్న లాజిక్ మీరు మిస్ అవుతున్నారు. అందువల్ల మీకు కంపల్సరీగా ఆర్మ్ హోల్ క్రింది వైపున ఎలా స్టిచ్ చేసినా మాకు ముడతలు వస్తున్నాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ లాజిక్ని మిస్ అవ్వద్దు. ఈ ఆర్మ్ హోల్ లూజ్ని మెజర్మెంట్ బ్లౌజ్లోంచి తీసుకున్నా లేదా బాడీ మెజర్మెంట్స్తో తీసుకున్నా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఆర్మ్ హోల్ డౌన్ని ఇలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూసారా, టక్స్ ఉన్న ప్లేస్లో కంపల్సరీగా టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాతే కాబట్టి 2 సైడ్స్ జాయింట్ రాకుండా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు. క్రింది వైపున మనం హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్కి స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది అనేది మెజర్మెంట్ బ్లౌజ్లోంచి చెక్ చేసుకోవాలి. మనం మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే నాకు 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని అక్కడి నుంచి 9 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర పై వైపున కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేయడం కోసం ఇది 40 సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల నేను 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. హ్యాండ్ డౌన్ని ఇలా
డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎందుకు తగ్గిస్తాను అంటే పై వైపున కర్వ్ షేప్ ఉంటుంది కదా, మనం హ్యాండ్ని కట్ చేసేటప్పుడు ఈ కర్వ్కి సాగే నేచర్ ఉంటుంది, అందువల్ల మనం హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు సాగుతుంది. కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేస్తాను. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని బిగినర్స్ ఇలా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టక్స్ పాయింట్ అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఎగ్జాక్ట్ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇలా లెగ్ లూజ్ కర్వ్డ్ స్కేల్తో ఈజీగా ఇలా డ్రా చేసుకొని సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే చంక క్రింది వైపున ఇలా కొంచెం స్లైట్ కర్వ్ వస్తుంది కదా, ఈ కర్వ్ షేప్ ఈ విధంగా ఇవ్వడం వలన హ్యాండ్ క్రింది వైపున అంటే చంక క్రింది వైపున వ్రింకిల్స్ అనేది రావన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ పార్ట్కి లోతుని కట్ చేయడం కోసం ఒక సైడు మనకి క్లాత్ జాయింట్ వస్తుంది కదా, అటు సైడ్ కాకుండా సెకండ్ సైడ్ లోతుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ ఇచ్చాం కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ మిడిల్లోకి ఎగ్జాక్ట్గా టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సపోజ్ వ్రింకిల్స్ వస్తున్నాయి అని అంటే ఒక 3/4 ఇంచ్ వరకు లోతుని డ్రా చేసుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజెస్కి. ఇక్కడ మనకి వ్రింకిల్స్ అనేది రావట్లేదు కాబట్టి నేను 1/2 ఇంచ్కి కర్వ్ని అంటే 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఇలా కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా లోతుని ఎలా డ్రా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఈ క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్లో మనకి క్రాస్గా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్లో మనం బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్కి మనం ఒక 1/4 ఇంచ్ డ్రా చేసాం కదా ఎక్స్ట్రాగా, అక్కడ నీట్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి. షోల్డర్ ఫ్రంట్ సైడ్కి జారుతుంది, ఇలా చాలా డౌట్స్ అడుగున్నారు మన ఫ్రెండ్స్. ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో నెక్ విడ్త్ ఉంది కదా, ఈ నెక్ విడ్త్ కంటే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఫ్రంట్ సైడ్ లోతుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లోతు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ మనం కరెక్ట్గా లోతుని డ్రా చేసుకుంటేనే అంటే లోతుని డ్రా చేసుకుని కట్ చేసుకుంటేనే ఈ ఫ్రంట్ సైడ్ అంటే ఆ ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు. కాబట్టి ఇలా 1/2 ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున 2 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని ఎందుకు డ్రా చేస్తానో కూడా నేను నీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఇలా 2 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మన లేడీస్కి బస్ట్ పాయింట్ 9.5 ఇంచెస్ నుంచి 10.5 ఇంచెస్ వరకు ఎక్కడైనా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది బస్ట్ పాయింట్. బస్ట్ పాయింట్ క్రింది వైపున కూడా మనకి క్లాత్ ఉండాలి. కరెక్ట్గా మనకి బస్ట్కి స్ట్రైట్గా మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకొని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ బస్ట్ పాయింట్ అంటే నిపుల్ పాయింట్ క్రింది వైపున కూడా మనకి క్లాత్ ఉండాలి. ఇక్కడ వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇవ్వాలి. ఏ మాత్రం మనం క్లాత్ని అడ్జస్ట్ చేయకుండా కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ బస్ట్ ఎక్కువగా ఉన్నా ఒక విధంగా కట్ చేయాలి, బస్ట్ తక్కువగా ఉంటే ఒక మెథడ్లో కట్ చేయాలి. ఇక్కడ బస్ట్ మీడియంగా ఉంది అని అంటే మనం ఆ మెథడ్లో మనం క్లాత్ని అయితే ఇవ్వాలి. సపోజ్ మనం ఫ్రంట్ పార్ట్లో ఏ మాత్రం క్లాత్ తక్కువ ఇచ్చేసి మనం షేప్ బెల్ట్ పైకి వెళ్ళేలా కట్ చేసాము అంటే షోల్డర్ ఫ్రంట్ సైడ్కి తప్పకుండా జారుతుంది, అంటే ముందుకి పడిపోతుంది. ఎందుకంటే చెస్ట్కి సరిపడా క్లాత్ లేనప్పుడు ఏమవుతుంది, బ్లౌజు ముందు వైపుకి లాక్కుంటుంది, అంటే క్లాత్ కావాలి కదా. కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్కి క్లాత్ అనేది ముందుకు వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ నుంచి మనకి ఫ్రంట్ సైడ్ క్లాత్ సరిపోలేదు కాబట్టి బ్యాక్ పార్ట్ నుంచి ముందు వైపుకి క్లాత్ లాక్కుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ క్లాత్ కరెక్ట్గా ఉంది అని అంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈ లాజిక్ మిస్ అవుతున్నారు కాబట్టి మీకు ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయింది అని అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే.
చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం బ్లౌజ్ని ఈ మెథడ్లోనే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ సాగుతుంది కదా, కాబట్టి మనం ప్లేస్ చేసేటప్పుడు సాగుతుంది. ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. చూసారా, నాకు 12.5 ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది వచ్చిందనమాట. అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర మనం తీసుకోవాల్సిన క్లాత్ అనమాట. ఇక్కడ బస్ట్ పాయింట్ కంటే క్రింది వైపున మనం 2.5 ఇంచెస్ వరకు క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఏ మాత్రం మిస్ అయింది అని అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది. పై వైపున ఇక్కడ ఒక పాదం ఇంచుని లీవ్ చేసేసి మనం ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ని అయితే మార్క్ చేసుకోవాలి. చూసారా, నెక్స్ట్ ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ మనం పాదం ఇంచుని మార్క్ చేసాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ ఒకే విధంగా ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్కేల్తో స్ట్రెయిట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా రౌండ్ షేప్ కాబట్టి ఇక్కడ ఒక 1/4 ఇంచ్కి కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత మనం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి క్లాత్ లాంగ్ ఎంత కావాలనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ మెజర్మెంట్ బ్లౌజ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని మనకి షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్ డాట్ కోసం ఒక పాదం ఇంచుని, నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక పాదం ఇంచుని తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ డీప్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకున్నాము అంటే షోల్డర్ ఫ్రంట్ సైడ్కి అస్సలు జారదు. అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ పైకి వెళ్ళాలి, ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రిందికి రావాలి, అలా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ డాట్స్ని వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ ఏమీ క్రిందికి జారిపోదు. ఇది మన మెథడ్. ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి మనం కట్ చేసినప్పుడు ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ని బేస్ చేసుకొని మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ మనకి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లో మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ని మనం కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ 10 ఇంచులు కదా, ఖర్చుని లీవ్ చేసేయాలి. ఈ 10 ఇంచుల్లోనే మనం షేప్ బెల్ట్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇక్కడ మిడిల్ పాయింట్లో ఎంత ఉంది, అలాగే ఎండ్లో ఎంత ఉంది, స్టార్టింగ్లో ఎంత ఉందో ప్లేస్ చేసుకొని ఇక్కడ మనకి షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా ఇలా 10 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మిడిల్లో 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మనకి ఎంత అయితే ఉందో మనకి ఎక్స్ట్రా పై వైపున 1/2 ఇంచ్, క్రింది వైపున 1/2 ఇంచ్, లేదు పై వైపున పాదం ఇంచ్, క్రింది వైపున పాదం ఇంచ్ అయినా తీసుకోండి. ఈ 3 ప్లేసెస్లో ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం 3/4 ఇంచ్ అయినా తీసుకోండి, లేదా 1 ఇంచ్ అయినా తీసుకోండి. ఈ 3 ప్లేసెస్లో ఇలా చెక్ చేసుకొని షేప్ బెల్ట్ని ఈ విధంగా డ్రా చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఈ షేప్ బెల్ట్ నీట్గా మనకి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేలా రెడీ అవుతుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. పైన ఇలా స్లోప్ వచ్చేలా ఖచ్చితంగా మనం షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ స్లోప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ విధంగా షేప్ బెల్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ మనం కట్ చేసుకున్నాము అంటే షోల్డరు ఫ్రంట్ సైడ్కి అస్సలు జారదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది. ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్కి 2 సైడ్స్ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని ఫస్ట్ మనం స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఇలా ప్లేస్ చేసుకుంటే క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని నెక్స్ట్ మనకి ఇలా ప్లేస్ చేసుకుంటే క్లాత్ సరిపోతుంది అంటేనే మనం ఇలా కట్ చేసుకోవాలి. సపోజ్ సరిపోలేదు అనుకోండి, ఈ విధంగా కట్ చేసాము అంటే మనకి ఫ్రంట్ సైడ్ జాయింట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రింది వైపున బార్డర్ ఉంది, ఇక్కడ హెమ్మింగ్ వేయలేము కాబట్టి 1/2 ఇంచ్కి ఈ క్రింది వైపు నేను హెమ్మింగ్ కట్ చేశాను కదా, అంటే లైనింగ్ క్లాత్కి ఇక్కడ హెమ్మింగ్ వేయకూడదు. ఎందుకంటే ఇక్కడ బార్డర్ క్రింది వైపున 1/2 ఇంచ్ మాత్రమే ఉంది. సపోజ్ హెమ్మింగ్ వేసాము అంటే ఈ బార్డర్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను తిప్పి స్టిచ్ వేయడం కోసం 1/2 ఇంచ్నే ఉంచేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేలా స్లీవ్స్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ పై వైపున బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ విధంగా కట్ చేయాలి అంటే స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలి అంటే క్లాత్ని ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి క్లాత్ సరిపోదు కాబట్టి స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అని చెప్పి మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వచ్చేలా కట్ చేయకూడదు కదా ఫ్రెండ్స్. మనకి ఎక్కడ అంటే ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఎక్కడ జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలి. ఆ విధంగా ఫస్ట్ ప్లాన్ చేసుకొని తర్వాతే మనం స్లీవ్స్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్లీవ్స్ పార్ట్ పై వైపున బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ మీద ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్లో మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే క్రాస్గా వీలవుతుందో ఎగ్జాక్ట్గా అలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లోనే మనకి షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా మనకి ఎక్కడైతే సరిపోతుందో ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ షేప్ బెల్ట్ కరెక్ట్గా ఎక్కడైతే సరిపోతుందో ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. చూసారా మనకి ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ఈ ఒరిజినల్ క్లాత్కి ఎక్కడ జాయింట్స్ అనేది రాకుండా చాలా నీట్గా అంటే తక్కువ క్లాత్లోనే ఈజీగా మనం ఈ విధంగా బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయినా కూడా తక్కువ క్లాత్ ఉన్నా కూడా మనం ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఎక్కడ జాయింట్స్ అనేది రాకుండా చాలా నీట్గా రెడీ అవుతుంది. చుట్టూ ఒక 1/4 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ కూడా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా అలాగే ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇచ్చామో అదే ఖర్చులు తీసుకుంటూ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి. బిగినర్స్కి ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే చాలా టిప్స్ ఉన్నాయి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా రావాలి. ఆర్మ్ హోల్ కర్వ్ చూసారా ఇలా పర్ఫెక్ట్గా రావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింది వైపున మాత్రమే రావాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా మనం పర్ఫెక్ట్గా ఈ విధంగా డాట్స్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు. కొంచెం క్లాత్ పైకి వెళ్ళినా కూడా ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కప్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇచ్చేసి బస్ట్ క్రిందికి షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. అలాగే బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఇలా స్ట్రైట్గా రావాలి. అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా మీ బ్లౌజ్కి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేసుకోవాలంటే ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నేను ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ చూసారా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా రావాలి. అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా రావాలి. అలాగే బ్లౌజ్ సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. ఇవన్నీ కటింగ్ చేస్తే సరిపోదు ఫ్రెండ్స్, స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి. మనం ఈ టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఇవన్నీ స్టిచ్చింగ్లో మాత్రమే మనం చేయగలం. కాబట్టి బ్లౌజ్ కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఈ బస్ట్ క్రింది వైపున మాత్రమే ఉండాలి. అలాగే ఈ షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళింది అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇలా బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఇలా నీట్గా యాడ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ని కూడా యాడ్ చేశాను. క్రింది వైపున బార్డర్ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా కటింగ్ చేసేటప్పుడు, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బిగినర్స్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయడం రాకపోతే
టైలరింగ్ మార్కర్తో ఇలా లైన్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోండి. స్టార్టింగ్లో అందరికీ స్ట్రైట్గా స్టిచ్ అనేది రాదు ఫ్రెండ్స్, అందువల్ల కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఫినిషింగ్ నీట్గా ఉండాలి అని అంటే ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే. ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మనం 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ క్రింది వైపున బార్డర్ అనేది 2 హ్యాండ్స్కి కరెక్ట్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళిందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా, అలాగే పై వైపున కరువు ఉంటుంది కదా, కరువుకి సాగే నేచర్ ఉంటుంది, అందువల్ల ఏ మాత్రం మనం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుంటే లోతు తీసిన సైడ్ కరెక్ట్గా రావాలి. అప్పుడే మనం రెడీ చేసిన స్లీవ్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి. కింది వైపున బార్డర్ అలాగే 2 హ్యాండ్స్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం నేనైతే ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను. ఇక్కడ ప్యాంట్ క్లాత్ని తీసుకోవడం వలన షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చున్నాను చూసారా, ఈ టక్స్ అనేది ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు కంపల్సరీగా ఒక షేప్ బెల్ట్ని ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. అలాగే లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ ఒకేసారి కరెక్ట్గా రెడీ అవుతాయి. అలా కాకుండా ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేసి సెకండ్ షేప్ బెల్ట్ని కానీ స్టిచ్ వేశారు అంటే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఈ టిప్స్ మీకు ఎక్కడ చెప్పరు, అందువల్ల ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు. మీరు బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి, అలాగే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ మీకు తెలియాలి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ని ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 1/2 ఇంచ్కి స్ట్రైట్గా స్టిచ్ వేస్తాను. మీరు ఇక్కడ 1/2 ఇంచ్కైనా స్టిచ్ వేసుకోండి, లేదా చివరికైనా స్టిచ్ వేసుకోండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకుంటేనే మనకి 2 షేప్ బెల్ట్స్ కరెక్ట్ హైట్తో రెడీ అవుతాయి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ అలాగే ప్యాంట్ క్లాత్, ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ హైట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ హైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం షేప్ బెల్ట్ని కట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత హైట్ ఖచ్చితంగా ఈక్వల్గా రావాలి. ఏ మాత్రం ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఇక్కడే కట్ చేసుకోవాలి, లేదంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఒక ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువగా, ఒక ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువగా రెడీ అవుతుంది అన్నమాట. అందుకోసం ఇక్కడే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, ఖర్చులు కరెక్ట్గా ఈ విధంగా తీసుకున్నాము అంటే 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడ 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడు, ఈ వేస్ట్ బెల్ట్ అంటే ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున మనం కటింగ్లో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బిగినర్స్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయడం రాకపోతే మార్కర్తో మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పైననే స్టిచ్ వేసుకోండి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్కి ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి అని అంటే మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు పర్ఫెక్ట్గా తీసుకోవాలి. స్టిచ్ వంకర టింకర్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఆ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల స్టిచ్చెస్ స్ట్రైట్గా రావాలి అని అంటే బిగినర్స్కి ఒకేసారి ఫాస్ట్గా మీరు బ్లౌజ్ని స్టిచ్ వేసుకోలేరు. కాబట్టి మార్కర్తో మార్క్ చేసుకొని స్ట్రైట్గా మీరు స్టిచ్ వేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్స్ట్ ఖర్చు వరకు ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 2 డాట్స్ ఒకే హైట్లో ఉండేలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ
పావించి ఖర్చుతో క్రాస్గా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ డాట్స్ అనేది మన బాడీకి మిడిల్లోకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 3/4 ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లూజ్ని ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళ కప్ సైజ్ లేదా బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కప్ సైజ్ కంటే కొంచెం మనం ఎక్కువగా డాట్స్ని మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది. అలా అని ఫ్రంట్ పార్ట్ కంటే తక్కువ మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ వాళ్ళ బాడీకి తగినట్టుగా కరెక్ట్గా కప్ హైట్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ డాట్లోనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు బుక్ ఫోల్డింగ్ లాగా క్లాత్ని ఇలా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను కప్ హైట్ కోసం 3 ఇంచెస్కి కప్పు ఇంక్రీజింగ్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా డాట్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం 2.75 ఇంచెస్ అంటే 2.75 ఇంచెస్కి ఇలా స్ట్రెయిట్గా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని 3.75 ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూసారా, మిడిల్లోకి ఇలా రౌండ్ షేప్ రావాలన్నమాట. ఈ విధంగా మనకి డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక క్లాత్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ మీద మార్కింగ్ రావాలి అంటే ఈ క్లాత్ మీద కరెక్ట్గా ఈ సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసాము అంటే సెకండ్ క్లాత్ మీద నీట్గా ఇలా ఇంప్రెషన్ వస్తుంది. నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఇలా డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డాట్ని కూడా 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన ఈ డాట్స్ స్టిచ్ అనేది రిమూవ్ అవ్వకూడదు. బ్లౌజ్ చినిగినా కూడా ఈ డాట్స్ అనేది పాడవకూడదు. అందువల్ల ఇలా రఫ్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. చూసారా, డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనం పర్ఫెక్ట్గా ఒక క్లాత్కి మనం డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా ఈ విధంగా మనం డాట్స్ని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఇక్కడ ఈ క్లాత్ రావాలి. మన బస్ట్ సైజు క్రింది వైపున షేప్ బెల్ట్ రావాలి. ఆ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి బ్లౌజ్ చినిగినా కూడా ఈ డాట్స్ అనేది రిమూవ్ అవ్వకూడదు. ఇలా ఒక క్లాత్కి మనం డాట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత 2 ఫ్రంట్ పార్ట్ హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా సెకండ్ క్లాత్ని కూడా ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని 2 ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత మీరు హైట్ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి అన్నమాట. ఖచ్చితంగా ఇక్కడ ఈ క్లాత్ని స్టిచ్ చేసిన తర్వాత హైట్ చెక్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత హైట్ చెక్ చేసుకోవాలి. ఇలా ఇక్కడే మనం హైట్ని చెక్ చేసుకున్నాము అంటే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత మనకి ఈ ఎర్రర్స్ అనేది రావన్నమాట. నెక్స్ట్ ఒకవేళ మీకు హైట్ ఎక్కువ తక్కువలు వచ్చాయంటే మీరు ఇక్కడే కట్ చేసుకోవచ్చు, లేదా సెకండ్ డాట్లో అయినా మనం స్టిచ్ వేసేసుకొని ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు ఒకేసారి ఇవన్నీ స్టిచ్ చేసేసి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత హైట్ చూసుకున్నారు అంటే కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపున నేనైతే స్టిచ్ వేస్తాను. ఇక్కడ మీరు స్టిచ్ కావాలంటే వేయండి, లేదంటే లీవ్ చేసేయండి, మీ ఇష్టం. నేనైతే ఖచ్చితంగా స్టిచ్ అనేది వేస్తాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడు అలాగే ఈ ఖర్చు సైడు ఎక్స్ట్రాగా ఈ షేప్ బెల్ట్ క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. 2 ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, నాకు ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయి అని అంటే ఇక్కడ పై వైపున కానీ కట్ చేసుకోండి, లేదా సెకండ్ డాట్లో అయినా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా
మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ పావించి ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం హుక్స్ బెల్ట్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు, ఈ కాజా బెల్ట్ని ఎగ్జాక్ట్గా డబుల్ ఫోల్డింగ్ మీద నేను కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాను. స్ట్రెయిట్గా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత 3/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఇలా బయటికి వచ్చేలా క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మిడిల్లోకి మనం కాజేసి స్టిచ్ వేసుకుంటాం. నెక్స్ట్ ఈ పై వైపున క్లాత్ని ఒకేసారి కట్ చేయకూడదు. ఇలా హుక్స్ బెల్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి 2 ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా వస్తాయి. చూసారా, ఈ షేప్ బెల్ట్ క్రింది వైపున ఇలా స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి. అలాగే షేప్ బెల్ట్ చూసారా పర్ఫెక్ట్గా క్రింది వైపున ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కువ తక్కువలు అస్సలు రాలేదు. అలాగే సెకండ్ డాట్ కూడా ఇలా ఈక్వల్గా రావాలి. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవ్వాలి. చూసారా, నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లూజ్ని కూడా మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్కి, హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్కి ఇలా ప్లేస్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రైట్ సైడు, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చుని తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా థ్రెడ్స్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా మనం షోల్డర్ని యాడ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ మనకి స్ట్రెయిట్ లైన్ లాగా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మనం షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను టిప్స్ చెప్తాను చూడండి. ఈ టిప్స్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. చూసారా, ఆర్మ్ హోల్ కర్వ్ అలాగే మనకి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి ఇలా కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి. నెక్స్ట్ 2 టక్స్ పాయింట్స్ ఇలా ఒకదాని మీదకి కరెక్ట్గా ఇలా రావాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఇక్కడే కట్ చేసుకోవాలి. లేదంటే సైడ్ జాయింట్ని స్టిచ్ వేసిన తర్వాత మనకి కరెక్ట్గా రావు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా మనకి కరెక్ట్గా ఈ విధంగా కనిపించాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఇలా రావాలి. చూసారా, ఇవన్నీ మనం షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా స్ట్రెయిట్ లైన్ లాగా మీకు కూడా వస్తుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్స్ కాబట్టి నేను క్రాస్ పీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ క్రాస్ పీస్ 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా క్రాస్ పీసెస్ని తీసుకొని ఇలా క్రాస్గా యాడ్ చేసుకున్నాను. జాయింట్స్ దగ్గర ఉన్న ఈ క్లాత్ని 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకొని ఇక్కడ పావించి ఖర్చుతో స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ రౌండ్ నెక్. నెక్స్ట్ మనం తీసుకున్నది క్రాస్ పీస్ కాబట్టి ఇవి రెండిటికి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి ఏ మాత్రం లాగకూడదు. మీరు ఇక్కడ కొంచెం లాగినా కూడా అంటే నెక్ని కానీ ఈ క్రాస్ పీస్ని కానీ ఏ మాత్రం గట్టిగా లాగారు అంటే మనకి ఈ నెక్ దగ్గర క్లాత్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు లూజ్ అయిపోతుంది, షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల మీరు ఈ నెక్ పీస్ని కానీ లేదా అంటే ఈ మెడ పీస్ని కానీ ఇక్కడ బ్లౌజ్ నెక్స్ని కానీ ఏ మాత్రం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం గట్టిగా లాగారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నెక్స్ దగ్గర క్లాత్ సాగుతుంది కదా, పైకి లేచినట్టుగా కూడా అయిపోతుంది అనమాట. షోల్డర్ దగ్గర కానీ బ్యాక్ నెక్ దగ్గర కానీ ఫ్రంట్ నెక్ కానీ కొంచెం లూజ్ అయినట్టుగా పైకి లేస్తాయి నెక్స్ అనేది. కాబట్టి ఇక్కడ నెక్ని కానీ అలాగే ఈ నెక్ లైన్ లేదా మెడ పీస్ని కానీ ఏ మాత్రం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర మనకి ఈ జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ ఈ మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ మెడ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు
ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్స్ అంతా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన ఈ నెక్ లైన్ ఆర్ మెడపీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ కర్వ్ దగ్గర ఖచ్చితంగా టక్స్ని కరెక్ట్గా ఇవ్వాలి. చూసారా ఇలా ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. చూస్తున్నారా ఇలా టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ నెక్ లైన్ లేదా మెడపీస్ని నెయిల్తో ఇలా రబ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఈ పావించి ఖర్చుతో క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ మెడపీస్ పైన మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ పైన స్టిచ్ అనేది రాకూడదు. ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు కూడా ఏ మాత్రం లాగకూడదు. ఇక్కడ కొంచెం లాగినా కూడా ఈ నెక్ లైన్ లేదా మెడపీస్ అనేది సాగిపోతుంది. క్రాస్ పీస్ కదా, సాగే నేచర్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం పావించి ఖర్చుని తీసుకుంటూ స్టిచ్ వేసాం కదా, అదే పావించి ఖర్చుని తీసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఖర్చులు ఎక్కువ తక్కువలైనా కూడా హెమ్మింగ్ వేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువగా వస్తుంది. హెమ్మింగ్ కూడా పాడైపోతుంది. హెమ్మింగ్ స్టిచ్ కరెక్ట్గా రావాలి, ఫినిషింగ్ నీట్గా రావాలి. అలాగే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా పావించి ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ క్లాత్ పైన అస్సలు స్టిచ్ రాకూడదు. ఓన్లీ ఈ నెక్ లైన్ లేదా మెడ పీస్ పైన మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఈ క్రాస్ పీస్ని ఏ మాత్రం లాగకూడదు. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. సపోజ్ ఈ క్లాత్ని కట్ చేయలేదు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టుగా ఉంటుంది, అంటే అక్కడ ఎత్తుగా ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకొని హెమ్మింగ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ వేసిన తర్వాత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. పావించి ఖర్చుని ఎగ్జాక్ట్గా ఇలా తీసుకుంటూ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కడ లూజ్ రాకూడదు. ఇలా మనం భుజాలు జారకుండా, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఇంత నీట్గా మనం మెడపీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఒక డౌట్ అయితే అడుగున్నారు. బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక సిస్టర్ అడిగారు, బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ లూజ్గా ఉంది, బ్యాక్ సైడ్ టైట్గా ఉంది అని అడిగారు. మీరు చేసిన తప్పు ఇదే ఫ్రెండ్. ఏంటంటే లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా హ్యాండ్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ని షోల్డర్ స్టిచ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, లేదు మీరు హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. చూసారా ఇలా రావాలి. సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా ఈ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కానీ స్లీవ్స్ పార్ట్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా 2 టక్స్ పాయింట్స్ ఇలా కరెక్ట్గా రావాలి. ఇలా వచ్చింది అని అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా థ్రెడ్స్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ కూడా హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ టక్స్ పాయింట్ని షోల్డర్ స్టిచ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని కటింగ్లో మనం ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ని మార్క్ చేసేటప్పుడు మనకి 9 ఇంచెస్ రావాలి కదా, ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే
సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున ఇలా స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఈ 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా 2 స్టిచ్చెస్ని పర్ఫెక్ట్గా ప్లేస్ చేసుకొని సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే స్ట్రెయిట్గా వస్తుంది. ఈ విధంగా మనకి సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి 1/2 ఇంచ్ ఖర్చుతో. ఇలా మనం 2 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత అంటే టోటల్గా 3 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఈ సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదు. చూసారా కొంచెమే ఉంది, ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి సైడ్ జాయింట్. చూసారా ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక సైడ్ జాయింట్ని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో. సెకండ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం ఎగ్జాక్ట్గా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకొని టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒక సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలాగే క్రింది వైపున 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్ని కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బిగినర్స్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా లైన్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇక్కడ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా వచ్చింది, ఏ మాత్రం పైకి వెళ్ళలేదు. ఇక్కడ బస్ట్ సైజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా షేప్ బెల్ట్ రావాలి. షేప్ బెల్ట్ బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఈ షేప్ బెల్ట్ ఏమాత్రం పైకి వెళ్ళింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఫ్రంట్ పార్టే ఫెయిల్ అయింది అని అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే. కాబట్టి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇలా రావాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ని ఇంత నీట్గా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక సైడ్ జాయింట్ చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ జాయింట్ కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలి. అలాగే రైట్ సైడ్కి చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా 2 సైడ్స్ సైడ్ జాయింట్ ఇలా నీట్గా రావాలి. ఇలా మనకి సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా నీట్గా రావాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బస్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ కూడా చాలా నీట్గా రెడీ అవుతుంది. చూసారా బ్లౌజ్ ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఇలా రావాలి. ఈ విధంగా బ్లౌజ్కి మనం ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.